అది లగ్జరీ కిందనే వస్తుంది. ఇంత మీరు ఆలోచనలు మీకు పరిపక్వంగా చాలా ఎడ్యుకేటెడ్గా ఉండే పరిస్థితుల్లో మీరు వేసే క్యారెక్టర్స్ అన్నీ కొన్నిట్లో పెద్ద క్యారెక్టర్స్ అయినా కొన్నిట్లో మామూలు క్యారెక్టర్సే వచ్చాయి బిగినింగ్లో. అవును. సో మీరు ఎంత అడగాలో డబ్బులు తెలియని రోజుల నుంచి నెట్టుకుంటూ వచ్చారు ఇండస్ట్రీలో. ఎప్పుడైనా మీకు చేదనుభవాలు అయ్యాయా? అంటే కొంచెం ఒక మాట పడే మనిషిలా మీరు కనిపించట్లేదు సార్. అవును, మాట పడను. ఎంత అడ్జస్ట్ అయినా మాట అయితే పడను. ఎవరున్నా ఎదిరిస్తా, ఎవరున్నా సరే. ఐ డోంట్ స్కేర్. అలా అయినా ఏమన్నా ఇండస్ట్రీలో ఎప్పుడైనా సినిమాలు కొన్ని షూటింగ్స్లో ఉన్నాయి. అంటే అది పెద్దవి కావు, బట్ ఉన్నాయి కొన్నిసార్లు. ఒక చోట నేను ఇలాగే అప్పట్లో ఆఫీస్లోకి వెళ్ళి ఒక ఫోటో ఇవ్వడం, అక్కడ చిన్నదేం కాదు, అది తీసుకుంటే చాలా పెద్దది. ఏదో మనం అడుక్కోవడానికి వెళ్ళినట్టుగా ప్రొడ్యూసర్ బిహేవ్ చేశాడు. నేను ఎప్పుడైనా ప్రొడ్యూసర్ సైడ్ మనిషిని. మనం టైం మీద పోకపోతే వాళ్ళు వెయిట్ చేస్తారు కదా, వాళ్ళు నష్టపోతారు కదా అనే సెన్స్లో ఉండేవాడిని. సో ఆయన హీనంగా చూశాడు. నాకు దో ఐఎమ్ ఇండివిజువల్, బట్ అట్లా నాకు నేను రిసీవ్ చేసుకోలేకపోయినా ఆయన మాటను. కడిగేసా నేను. కడిగేసి మళ్ళీ ఏమైన తర్వాత నా పని నేను. ధైర్యం కావాలి, బికాజ్ యూ కెన్ లూజ్ యువర్ ఆపర్చునిటీ. అండ్ ఆర్ ఏదైనా అంటే అలాంటి ప్రపంచంలో ఉన్నాం మనం. సో అది. బట్ అక్కడి నుంచి చూడండి, యువర్ అన్ ఈసీ మెంబర్ ఇన్ ద మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, విచ్ ఇస్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ యూ కదా. దిస్ ఇస్ 4th time. అదే. సో వాట్ ఈస్ యువర్ రోల్ సార్ యాజ్ ఈసీ మెంబర్? ఎంతవరకు మీరు? నేను నా అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్పేస్తా. ఇంప్లిమెంటేషన్ నా పార్ట్ కాదు. కరెక్టే. ఇంప్లిమెంటేషన్ ఈజ్ నాట్ మై పార్ట్. ఇఫ్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ సంథింగ్, ఐ విల్ బై హుక్ ఆర్ కుక్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అండ్ దట్ టు మీరు అడ్వకేట్ కాబట్టి అది కూడా ఒక విధమైన రేషనల్ థింకింగ్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్, బికాజ్ ఆర్టిస్టులు అన్నాక దే థింక్ వెరీ ఎమోషనలీ కదా సార్, మీకు తెలుసు. సో మీరు ఉండడం అన్నది ఒక అసెట్టే తప్పకుండా. డెఫినెట్గా. నేను కొన్నిసార్లు లక్కీలీ అందరు ప్రెసిడెంట్స్ నన్ను ఎప్పుడైనా ఇప్పటికి కూడా విష్ణు కూడా అందరితో పనిచేసిన వాళ్ళలో ఇప్పుడు చివరి విష్ణు కదా, నేను మాట్లాడతా అంటే కూడా ఖచ్చితంగా మాట్లాడనిస్తాడు. నా అభిప్రాయాన్ని తీసుకుంటాడు తప్పకుండా. అది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారని నా పార్ట్ కాదు. అదే కరెక్టే. బట్ ఎందుకు సార్ ఇంత వివాదాలమయం అయిపోయింది ఇండస్ట్రీ? ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూ వచ్చింది అంటే దేనికి పరిష్కారాలు రావట్లేదు. ఇక్కడ ఏంటంటే దిస్ ఈజ్ కలర్ఫుల్. ఇది ప్రపంచం, మనం పనిచేస్తున్నది ఇది కలర్ఫుల్ వరల్డ్. ఇది సపరేట్. ఇది తెర మీద కనబడేటోళ్ళం, తెర వెనుక మనం ఎలా కనపడాలి, మీరు ఇలా మాట్లాడాలి, ఇలా చెప్పేటోళ్ళని గుర్తింపు ఉండదు. డైరెక్టరు వాళ్ళ విజను, ఒక రైటరు వాళ్ళ విజను, వాళ్ళు చెప్పిందే మనం చేస్తాం. కానీ మనకి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకు ఉండదు. అదే అంటే బట్ అయితే ఇక్కడ ఏంటంటే చిన్నదైనా కూడా మనం కనపడి ఉంటాం కాబట్టి అది పెద్ద న్యూస్ లాగా ఉంటుంది. నన్ను ఎలక్షన్స్ అయ్యేటప్పుడు ఒకరు అడిగారు ఇట్లనే, ఏం సార్ 900 మంది 1000 మంది లేరు, ఇంత పబ్లిసిటీ, అందరూ బెట్టింగ్స్ చేస్తున్నారు ఎలక్షన్స్ కోసం, వాళ్ళు గెలుస్తారా వీళ్ళు గెలుస్తారా అని, ఇంత ఎందుకుంటా సార్ అని అంటే, నువ్వు అనే దాంట్లోనే ఉంది. మేము 900 మంది 1000 మంది ఉండొచ్చు, ఇండైరెక్ట్గా ఇంపాక్ట్ చేసేది లక్షల కోట్లలో ఉంటారు. మేము స్క్రీన్ మీద కనబడతాం కాబట్టి ఆ అట్రాక్షన్ అనేది అట్లనే ఉంటుంది, అందుకని అది అట్లనే జరుగుతుంది అని చెప్పి. ఇది కూడా ఇప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా మనము ఎలివేటెడ్ ఫేసెస్, ఆల్రెడీ ఎలివేటెడ్ ఫేసెస్. ఇప్పుడు జానీ మాస్టర్ అంటే జానీ మాస్టర్ కన్నా మంచిగా చేసే వాళ్ళు ఉండొచ్చు, చెయ్యని వాళ్ళు ఉండొచ్చు, కానీ ఒక స్టాండర్డ్ వచ్చింది కాబట్టి ఆయన అది అట్లయింది. ఎవరిదైనా జానీ మాస్టర్ అని ఒక్కరే కాదు, ఏ ఇష్యూ అయినా బేసికల్గా ఈ ఫిలిం ఫెటర్నిటీలో వస్తే అది ఎలివేట్ అవుతుంది, ఎక్స్పోజ్ అయిపోతుంది. అది కరెక్టే సార్. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాల్వింగ్ ద కేసెస్,
మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎంతవరకు చొరవతో ఒక భరోసా ఇచ్చే విధంగా దడదడలాడించి సాల్వ్ చేయగలిగింది? అంటే బికాజ్ దేర్ వాజ్ అ శ్రీరెడ్డి ఇష్యూ మెనీ ఇయర్స్ బ్యాక్. అంటే తను రైజ్ చేసిన కొన్ని పాయింట్లు, తర్వాత మొన్న ఈ అమ్మాయి శ్రాష్టి వర్మ పెట్టిన కంప్లైంట్, దాంతోపాటు ఇంకా ఇతరత్ర ఇంకా చాలా వచ్చాయి మధ్యలో. హేమా కమిటీ రిపోర్ట్ మొన్న వచ్చింది అక్కడ మలయాళంలో. వై ఇస్ దిస్ సో మచ్ సో గోయింగ్ ఆన్ ఫర్ సో లాంగ్ అండ్ ఇంత ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండి వై ఆర్ వీ నాట్ ఏబుల్ టు ఫైండ్ అ సొల్యూషన్ అని? నాకు తెలిసి నా అబ్జర్వేషన్లో ఫిల్మ్ ఇండస్ట్రీకి గవర్నమెంట్కు చాలా వ్యత్యాసం ఉంది. కనెక్టివిటీ, సరి అయిన కనెక్టివిటీ లేదు. అలాంటప్పుడు ఇది మా అసోసియేషన్ ఒక వెల్ఫేర్ మాత్రమే చూసుకోవడానికి, ఆర్టిస్టుల వెల్ఫేర్ కోసమే ఏర్పడినటువంటి కమిటీ, సంఘం. అవును. దీనికి వేరే యూనియన్స్కున్నంత ఇంపాక్ట్ ఉండదు. కరెక్ట్. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో మనం పోయి అడ్జస్ట్ చేయనీకి ఉండదు. ఏం చేయడానికి లీగల్గా ఏం చేయలేము. అది ఇండివిజువల్ కెపాసిటీలో అవ్వాలంటారు అంతే. అంటే ఏ కేసుకి ఆ కేసు, ఇఫ్ ఇట్స్ క్రిమినల్ కేస్ ఏదో పోలీస్ స్టేషన్లోనో కోర్టులోనో పరిష్కారం అవ్వాలంటారు. అయినా ఇప్పుడు వీళ్ళందరి కేసులు మా అసోసియేషన్కి ఏం సంబంధం లేదండి. మీకు తెలుసో లేదో, ఈవెన్ శ్రీరెడ్డి వాజ్ నాట్ అవర్ మెంబర్. షీఈ్ నాట్ అవర్ మెంబర్ ఎట్ దట్ టైమ్. ఆమె వ్యక్తిగత అభిప్రాయం చెప్పడానికి అక్కడికి వచ్చింది. ఆమె ఏం చేసిందో ఆమె ఇష్టం. షీఈ్ ఇండివిజువల్. అసోసియేషన్ ఏ విధంగా దానికి ఆపాదిస్తారు? లేదు. మరి అసోసియేషన్ వెల్ఫేర్తో పాటు ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు అసోసియేషన్కి బాధ్యత లేదంటారా సార్? స్టాండ్ బై విత్ ది పీపుల్. అంతే కదా. అంతకుమించి మీరు నేను మెంబర్ని, నాకు ఆపద వచ్చింది, నా అసోసియేషన్లో చెప్తాను. వాళ్ళకి వీళ్ళు ఉంటే దాన్ని సాల్వ్ చేస్తారు. వాళ్ళ పరిధిలో ఉంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. పాయింట్ నోటెడ్. అదే ఎందుకంటే సార్, బికాజ్ ఓవర్ ద పీరియడ్ ఐ థింక్ ఈ రకరకాల వివాదాలు, డ్రగ్స్ అని ఒకటి, ఇదొకటి అని, అంటే ఈ ఇంత గొప్ప సినిమా కూడా అందిస్తున్న ఇండస్ట్రీలో అంటే డ్రగ్స్ ఇట్ ఈస్ ఇన్ ఇండివిజువల్ అండి. అది ఇట్ కాంట్ బీ సాల్వ్డ్ అట్ ఆల్ at any level with the association అంటారు. అసోసియేషన్ వాట్ వే కెన్ సాల్వ్? అంటే బై టేకింగ్ యాక్షన్, రన్నింగ్ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ దట్ యువర్ మెంబర్షిప్ విల్ బీ సస్పెండెడ్, అట్లాంటివి చేయకూడదా? చేయడం కష్టం అంటారు. అయితే కష్టం. డెమోక్రసీ. మొన్న బన్నీ ఇష్యూ కూడా అయింది కదా సార్. అవును. బన్నీ ఇష్యూ అబౌట్ ఈ ఇండస్ట్రీకి దీనికి వెళ్ళాలా లేదా అని. అది అంటే ఇంకా అందరూ ఎవ్రీబడీస్ అట్ దర్ విట్స్ ఎండ్ వెదర్ సంబడీ షుడ్ రైజ్ ద వాయిస్ అండ్ సే దట్. ఇప్పుడు బన్నీ ఇష్యూ మాట్లాడొద్దు, కానీ మనం మాట్లాడాలనుకుంటే బన్నీ వెళ్ళాడు, అక్కడ జరిగింది. మా అసోసియేషన్కి ఏం లేదు, సంబంధం లేదు. జస్ట్ దట్ అంటే ఒక యాక్టివ్ వాయిస్గా ఇండస్ట్రీ అంతా కలిసికట్టుగా ఉందని చెప్పడానికి. అంతే. కలిసికట్టుగా ఆల్వేస్ స్టాండ్ బై విత్ అవర్ మెంబర్స్ అండ్ ఆల్ దట్. అంతే. మన వాళ్ళ వెల్ఫేర్కే ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఉండాలి. మరి బన్నీని ఎంతమంది సపోర్ట్ చేయగలిగారు? మొన్న చేయలేదు కదా. ఇప్పుడు వర్ వి ఏబుల్ టు స్టాండ్ విత్ ఇతను తెలిసి వెళ్ళగదు సార్. ఎవరైనా ఏ స్టార్ వెళ్ళగదు సార్. ఎవరైనా ఒక ప్రాణం తీసేయాలనే సంకల్పంతో వెళ్ళారు. ఆయనకి ఇంటెన్షన్ అది కాదు కదా. కానీ అలా జరిగింది. బట్ నో బడీ స్టూడ్ బై హిమ్. నో బడీ కేమ్ అండ్ సెడ్. అన్నారా? కొంతమంది అంటే అతను తప్పు లేదు అన్నారు. అదే ఎందుకంటే నిజానికి కూడా ఇట్స్ ఏమండి, ఇట్స్ అన్ యాక్సిడెంట్. మనకు తెలిసి జరిగితే అది మర్డర్, తెలియకుండా జరిగితే యాక్సిడెంట్ అండి. ఏ ఇష్యూలో అయినా యాక్సిడెంట్ అనేది తెలియకుండా జరిగేది యాక్సిడెంట్. ఇక్కడ కల్పబుల్ హామిసైడ్ అనే కేసు పెట్టేసారు మీరు, వకీల్ గారు సాబ్ కదా సార్, అందుకే అడుగుతున్నా. అవును, నేనేమంటున్నా, అవి జరుగుతాయి, సర్కమ్స్టెన్షియల్ అదంతా. అంతే కదా సార్. అంతే. ఇండివిజువల్, ఈచ్ కేస్ డిఫరెంట్ సర్కమ్స్టెన్సెస్. సో అయితే మీరు 3 విధాలు ఇక్కడ కరెక్ట్ పర్సన్ టు కామెంట్ ఆన్ దిస్. ఎందుకంటే మీరు బీజేపీలో ఉన్నారు, సో ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడాలి. 2 మీరు వకీల్. 3 మీరు ఏసీ మెంబర్ అండ్ యాక్టర్. అవును, సీరియస్ యాక్టర్. 200 పైన సినిమాలు అంటే. సో అందుకే అడిగాను మిమ్మల్ని ఇవన్నీ. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. లేదు, పర్వాలేదు. ఇప్పుడు
మీరు ఇబ్బంది పెట్టి అడిగినా నా నుండి ఏం జవాబు ఇవ్వాలో నేను అదే ఇవ్వాలి. అవును, అంతే కదా. యువర్ జాబ్ ఈజ్ టు రిట్రీవ్ సమ్ డాటా కరెక్ట్ ఫ్రమ్ అదర్ ఎండ్. కరెక్ట్. సో మై నాలెడ్జ్ షుడ్ బి, నేనేం చేయాలనో అదే చేయాలి. అంతే కదా. కాంట్రవర్షియల్కి పోవద్దు మనం. ఏదైనా కరెక్టే కదా. అట్లా ఉన్నప్పుడే మనం బ్యాలెన్స్ ఉన్నప్పుడే చేయగలం. నో కాంట్రవర్సీ. నేను మధ్యలో లైవ్ చూశానండి. మా ఇంట్లో వాళ్ళకి చెప్పేశాను బన్నీకి బెయిల్ వస్తుందని చెప్పాను. నా నాలెడ్జ్ అది నేను చెప్పుకున్నా మా ఇంట్లో. నేను అందరికీ పోయి చెప్పలేనుగా. అంతే. ఆర్గ్యుమెంట్స్ చూస్తున్నాను, ఆర్గ్యుమెంట్స్ చూస్తూ మధ్యలోనే చెప్పేసా బెయిల్ వస్తుందని. బెయిల్ వస్తుందని. అంటే కరెక్టే. అంటే మీరు అన్నట్టుగా అది అక్కడ జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. 100% దురదృష్టకరం. బట్ ఎవరిది ఇంటెన్షనల్ కాదంట అంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఏంటి, ఆయన మీద ఉన్న అభిమానం కొద్దీ ఈ రోజు చూద్దామని పోయారు అంతే. అంతే కదా. అంతే కదా. వాళ్ళు ఇప్పుడు వేరే కాదు కదా, లైక్ చేశారు పోయారు. వాళ్ళు పోవద్దు. పిల్లల్ని పోయినప్పుడు జాగ్రత్త వాళ్ళు ఉండాలి. వాళ్ళు లేరు. వాళ్ళు మాబ్లో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్త తీసుకున్నా, ఒక్కోసారి మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా